ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ కు సంబంధించి సోషల్ మీడియాలో వ్యాపించిన ఓ తప్పుడు వార్త తీవ్ర కలకలం రేపింది. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ వచ్చిన వార్తలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఈ ప్రచారంపై తీవ్రంగా స్పందించిన కాజల్ తాను సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నానని స్పష్టం చేస్తూ పుకార్లకు తెరదించారు. నటి కాజల్ రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వేగంగా వ్యాపించాయి. దీనికి బలం చేకూరుస్తూ కొందరు ఆకతాయిలు నకిలీ వీడియోలను కూడా ప్రచారంలోకి తెచ్చారు. దీంతో కొందరు ఇది నిజమని నమ్మి సోషల్ మీడియాలో సంతాప సందేశాలు కూడా పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఈ ఫేక్ న్యూస్ తన దృష్టికి రావడంతో కాజల్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రియాక్ట్ అయ్యారు. వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. నాకు యాక్సిడెంట్ అయిందని, నేను ఇక లేనని కొన్ని నిరాధారమైన వార్తలు నా దృష్టికి వచ్చాయి. నిజం చెప్పాలంటే అవి చూసి నేను నవ్వుకున్నాను. ఎందుకంటే ఇంతకు మించిన ఫన్నీ న్యూస్ ఉండదు. ఇందులో ఎలాంటి నిజం లేదు. దేవుడి దయ వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మద్దు, ప్రచారం చేయవద్దు. ఇలాంటి ఫేక్ న్యూస్ లను షేర్ చేసే బదులు ఏదైనా నిజమైన వార్తలను నలుగురితో పంచుకోండి అంటూ నోట్ విడుదల చేశారు. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను 2020లో వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ 2022లో నీల్ అనే బాబుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదిస్తూ సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. కాజల్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఆమె అభిమానులు శ్రేయాభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే కాజల్ చివరిసారిగా కన్నప్పలో నటించారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో వచ్చిన ఆ చిత్రంలో కాజల్ పార్వతీదేవిగా కనిపించారు. ప్రస్తుతం ఇండియన్ 3లో నటిస్తున్నారు. అలాగే రామాయణంలోనూ కాజల్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ.